ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రావణ శుక్రవారం సర్వ సంపదలకి మూలం, అష్టైశ్వర్యాలకి మూలం, నవసిద్ధులు కూడా అనుభవించడానికి మూలం ఏమిటి అంటే శ్రావణ శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం ఎంతో యోగవంతమైనటువంటిది, భోగవంతమైనటువంటిది, భాగ్యవంతమైనటువంటిది. ఇది మాకు వంశంలో అలవాటు లేదు, మాకు వంశాచారం లేదు అనేటువంటిది ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషి, పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి కట్టుగా కూర్చొని చేసుకోవాల్సినటువంటి విధానం ఏదైనా ఉన్నది అంటే అది శ్రావణ మాసంలో వచ్చేటువంటిది వరాలు ఇచ్చేటువంటి తల్లి వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం. ఆ వ్రతాన్ని ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, ఈ నివేదన పెట్టండి, ఆ పూలు పెట్టండి అని ఎవరు చెప్పినప్పటికీ కూడా అసలు మీరు చెవుని పెట్టకండి. కొన్ని వేల సంవత్సరాల నుంచే ఋషులు ఈ ఒక్క విధానాన్ని మనకు తెలియజేశారు. ఎన్నో రకాల గ్రంథాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఆ గ్రంథాలలో ఒక పూజా విధానం అంతా కూడా చెప్పబడి ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చి కూర్చొని వరలక్ష్మి అమ్మవారు వ్రతం ఈ సమయంలో చెయ్యండి. ఈ చీర కట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటో పెట్టండి, ఈ రంగులో ఉన్న ఫోటో పెట్టండి, ఈ రంగు గల జాకెట్ ముక్క పెట్టండి, ఈ నివేదన పెట్టండి, ఈ పుష్పంతో నేను చెప్పినట్టు చేయండి అనేటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. వాటిని ఎవరు కూడా విశ్వసించవద్దు. ఎందువల్లంటే వరలక్ష్మీ వసుప్రదాం, తెలిసి చెయ్యి, తెలియక చెయ్యి, అనుకోకుండా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, అమ్మవారికి నమస్కారమైనా చెయ్యి, ఆ ఫలితం అనేటువంటిది అమ్మవారు నీకు ఇస్తుంది. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అని చక్కగా చెప్పబడి ఉన్నది కదా. లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరా లోకమాత రమా మంగళదేవత భార్గవీ లోకజననీ క్షీరసాగర కన్యకా శంఖో లక్ష్మీ పతే పాంచజన్యశ్చక్రం సుదర్శనం. మనం ఎవరం? ఇది ఇలా చెయ్యండి, ఈ స్థాయిలో కూర్చోండి, ఈ సమయంలో పూర్తి చేయండి, దీన్ని ఇలా తిప్పండి, దాన్ని అలా తిప్పండి, దానికి ఆ ప్రసాదం అని చెప్పేటువంటి అర్హత మనకు లేదు. అంటే ఏ ప్రమాణంలో చెప్పబడి ఉన్నది అనేటువంటిది కూడా చెప్పాలి. ఈ రంగు చీర కట్టుకున్న ఫోటో పెట్టించండి, అక్కడ ఈ నివేదన పెట్టండి నేను చెప్పినప్పుడు అందులో ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించి చెప్పారో ఆ ప్రమాణం కూడా మన ముందు తీసుకొచ్చి చూపించాలి. ఇటువంటివి ఎక్కడా లేవు, నడుస్తుంది, వెళ్ళిపోతుంది. కనుక ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇది అవసరం. ఎవరి గృహమునందు వాళ్ళు చేసుకోండి. సామూహికంగా ఎక్కడో పెట్టారండి, 200 మందికి 300 మందికి చేస్తున్నారని మేము అక్కడికి వెళ్ళి చేస్తాము అంటే చాలా అంటే చాలా దోషకరమైన మాట, అత్యంత ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి విధానం అది. వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మన కుటుంబంలో, మన ఇంట్లో ఉండాలి. ఎక్కడో ఎవరో షెడ్లో లేదా ఏదో కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు, అక్కడికి రమ్మన్నారు, మేమందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటామంటే సిగ్గుండాలి మన బ్రతుకులకి. ఏనాడైనా ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మన గృహమునందు కాకుండా పరగృహమునందు ఎక్కడన్నా చేయడం చూశారా? సిగ్గుశరం లేకపోతే సరే బ్రతుకులకి. కింద సంవత్సరం కూడా చూశాను నేను, ఎవరో ఎక్కడో పెట్టేశారని చెప్పి భయంకరంగా జనాలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి చేసుకున్నారు. అనిపించింది, వీళ్ళ మొహాలు మండ, ఏం బ్రతుకులు భగవంతుడా ఇవి. ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కగా పీట వేసి, వస్త్రం వేసి, ధాన్యం పోసి, కలశాన్ని పెట్టి ఉన్నంతలో అమ్మవారిని ఆరాధన చేసుకుంటే అమ్మవారు ఆ ఇంట్లో స్థిరంగా కొలువై ఉండి వరాల్ని ఇవ్వాలి. ఆ వరాలు కావాలి తల్లి అని చెప్పి ఆ వరలక్ష్మి అమ్మవారికి మనం అర్చన చేయాలి కదా. ఇంత కర్మ ప్రార్థన ఏంటి? ఎక్కడో వెళ్ళి కళ్యాణ మండపంలో ఎవరో చేస్తున్నారని చెప్పి వందలాది మంది వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చేసుకున్నారట అనుకున్నా. భ్రష్టు పట్టడం అంటే ఇంతకుమించి ఇంకేమీ లేదు. స్వయం కృతాపరాధం అంటారు.
కొంచెం జ్ఞానము బుద్ధి ఉండాలి ఈ బ్రతుకులకి. మన చిన్నప్పటి నుంచి ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు. ఎప్పుడైనా ఎట్లా ఓ గుళ్ళకి గోపురాలకి వెళ్ళి చేశారా? లేదు కదా. ఎవరింట్లో వాళ్ళు చక్కగా ఆ ఉన్నంతలో కలశం పెట్టుకొని చేసుకుంటూనే ఉన్నారు. మనం వచ్చి వాళ్ళ ఎవడో గన్నయ్య గాడు చెప్పాడని చెప్పి ఆ వరలక్ష్మి వ్రతాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మండపాల్లో కూర్చోబెట్టి చేస్తున్నాం. ఏం సిగ్గు చేటు మనకు? తినేది అన్నమే కదా, కొంచెం కూడా ఆలోచన ఉండద్దా? మన ఇంటికి వరాలు అవసరం లేదు, ఇక మన ఇంటికి అవసరం లేదు. మనం కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని గొప్పగా చేసుకోవాలి. మనందరం కూడా వీడియోల్లో పడతాం, టీవీల్లో పడతాం. కొంచెమైన జ్ఞానం ఉండాలి. ఎందుకోసం చేసుకుంటాం, ఏ కారణం చేత కోసం చేసుకుంటాం, ఎందువల్ల చేసుకోమన్నారు పెద్దలు. మన పూర్వీకులు ఎప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేసుకోలేదు కదా. ఎవరైనా వారి ఇంట్లో వాళ్ళు చేసుకున్నారు కదా. మనం ఎందుకు ఇటువంటి దౌర్భాగ్య బుద్ధులు మనకెందుకు వచ్చినాయి? ఇటువంటి దుష్ట బుద్ధులు, నీచమైన బుద్ధులు మనకెందుకు వచ్చినాయి? అదేంటండి పంతులు గారు, గురుగారు తిడతారు, పూజ చేసుకోవడం నీచమైన విధానమా? దుష్టబుద్ధి అంటే పూజ చేసుకోవటం మంచి విధానం. ఎక్కడికో వెళ్ళి మన ఇల్లు వదిలిపెట్టి ఇంకొక చోటకి వెళ్ళి చేయడం అనేటువంటిది దుష్టబుద్ధి, నీచమైన క్రియ. అది మన బ్రతుకుల్ని మనమే బజారులు పడేసుకుంటున్నాం. జీవితం లేకుండా అనర్థాలన్నీ కొని తెచ్చుకుంటామంటే ఇదే కారణం. మన ఇంట్లో చేసుకుంటే ప్రాణాలు పోతాయా? నష్టపోతామా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాక మన ఇంట్లోనే చేసుకోవడం ఇవన్నీ చక్కగా వరలక్ష్మి వ్రతం అంటే చక్కగా మామిడి మండలిగా ఇల్లంతా ధూపం వేసి ఎంతో అంగరంగ వైభవంగా మా అరటి చెట్లతో అలంకరించుకొని చేసుకుంటున్నారుగా ఇంట్లో. ఇవాళ ఎక్కడికో ఏదో చోటుకెళ్ళి వరసలో కూర్చొని చేసుకోవాల్సినంత దౌర్భాగ్యం కర్మ ఏం పట్టింది? తద్వారా మనం ఏం పొందుతున్నాం? ఏమి లేదు. పూజ చేశాము అనేటువంటి ఒక్క మానసిక ఆనందాన్ని మినహాయిస్తే ఇక మనం ఏమీ పొందట్లేదు. అటువంటిది అవసరం. అటువంటి పూజ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఎవరి కోసం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం, నీ కుటుంబ వృద్ధి కోసం నువ్వు చేయాలంటే నీ ఇంట్లో చేయాలి. ఎక్కడికో వెళ్ళి చేస్తుంటే అది ఎంతవరకు కరెక్టు, అది నిజమా అబద్ధమా, మనం చేసేటువంటి దాంట్లో ఎంత తప్పు ఉంది, ఎంత తప్పుడు పనులు చేస్తున్నావు, తద్వారా మన కుటుంబం ఎందుకు శ్రేయస్సుగా ఉంటుంది? మనం చేయాల్సింది కాకుండా ఏది పడితే చేస్తుంటే శ్రేయస్సు అనేటువంటిది ఎలా కోరుకుంటాం మనము? మన కుటుంబానికి మనకు శ్రేయస్సు కావాలంటే మన ఇంట్లోనే కల్పసూత్రన చెప్పబడిన రీతిగా మన ఇంట్లోనే మన ఆ వరలక్ష్మి వ్రతం కనుక చేసినట్లయితే అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా మన ఇంటి చుట్టూదా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు మనం గొడుగు పట్టుకుంటే ఎలా అయితే మన మీద నీరు పడకుండా ఉంటుందో ఆ రకంగా గొడుగు పట్టుకుని అమ్మవారు ఎలాంటి కష్టాలు రాకుండా మన ఇంటి మీద ఇలా పట్టుకొని ఉంటుంది. అటువంటి రక్షణ మనందరికీ కూడా అమ్మవారు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఆచరించుకుంటారు, జీవితాన్ని బాగు చేసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయంతో అరిచో తిట్టో నాకు బతిమిలాడి చెప్పడం నాకు చేత కాదు, చెప్పను. ఎందుకు చెప్పాలి? మీకు తెలీదా? పసిపిల్లల నిప్పు మీద అనుకోకుండా చేయబెట్టగా కాలుతుందని తెలుసుగా. పసిపిల్లలు అయితే తెలియక ఏంటో వేలు పెడతారు. మీరు అట్లా కాదు కదా. మీకు విషయం తెలిసినప్పుడు కాలుతుందని తెలిసి వేలు పెట్టరు కదా. అటువంటి మీకు బతిమిలాడి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అర్థం చేసుకోగలిగితే జీవితం అర్థవంతంగా ఉంటుంది. కాదు అని అంటారా, అనర్థానికి మూలమవుతుంది. అది విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః.